ముందుగా నా తరపు నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ అన్న. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశాన్ని ఇస్తది అని గుర్తుంచుకోండి. ఇట్లాంటిది చాలా మందికి ఉపయోగపడడానికి కూడా అవకాశాన్ని ఇస్తది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా నాకు టెలిగ్రామ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. ఎట్లైనా చేయండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లాంటి లోన్ యాప్స్ కొత్తగా వస్తున్నాయి, ఈ లోన్ యాప్స్ నుంచి మనం వాళ్ళని ఎట్లా బయటపడిస్తున్నాము, ఇట్లాంటి సేవ్ అయ్యారా లేదా అన్ని విషయాల గురించి మన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ ఫస్ట్ కామెంట్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఆన్‌లైన్‌లో మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలనే విషయాల గురించి కూడా చెప్తాను. హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీలో ఎవరైనా 7 డేస్ లోన్ యాప్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే మిమ్మల్ని బయటపడేసే పూర్తి బాధ్యత నాది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్సే కాదు, 7 డేస్‌లో రీపే చేయాల్సిన ఏ లోన్‌లో అయినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, లోన్ యాప్‌లో అయినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మిమ్మల్ని సేవ్ చేస్తాను. మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇక నా నెంబర్ పెడతాను. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. అప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఇస్తాను. అట్లా చేయండి సరిపోతుంది. ఇన్ కేస్ లేదు నేను ప్రైవేట్‌గా వెళ్తాను, అఫీషియల్‌గా ప్రాసెస్ వెళ్తాను అనుకుంటే మీరు అప్పుడు నాకు కాల్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈరోజు పాయనియర్ అప్లికేషన్ గురించి, తర్వాత క్యాష్ క్రెడిట్ అనే అప్లికేషన్ గురించి, క్యాష్ మాస్టర్, రీపే అండ్ ఫింగర్ ఫైనాన్స్ అనే అప్లికేషన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అప్లికేషన్ కూడా 100% ఫేక్ లోన్ యాప్. 7 డేస్ లోన్ యాప్. 7 డేస్ లోన్ యాప్ అంటే ఏంటి అనేది ఒక చిన్న మాటలో చెప్పేస్తాను. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం దాని గురించి. 7 డేస్ లోన్ యాప్ అంటే మనం ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ద్వారా గానీ, కొన్ని సందర్భాల్లో ప్లే స్టోర్ నుంచి గానీ డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌లో మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, లోన్ యాప్ అప్లికేషన్‌లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో మనకు 3,500 లోన్ అప్రూవ్ చేసి 2,100 మన అకౌంట్‌లో ఏస్తాడు. 6 రోజులకే మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు మీరు లోన్ కట్టాలి అని. 3,500 కట్టాలి అంటాడు. 2,200 మన అకౌంట్‌లో, 2,100 మన అకౌంట్‌లో ఏస్తాడు. ఆ దారుణమైన వడ్డీ. రూ. 100 మనం లోన్ తీసుకుంటే రూ. 55 మన అకౌంట్‌లో ఏసి, రూ. 45 కట్ చేసుకొని 6 రోజులకే కట్టాలి నువ్వు అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఎట్లా బ్లాక్‌మెయిల్ చేస్తాడు? ఒకటి, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి మన ఫోటో ఎడిట్ చేసి పంపడం. ఒకటి ఏం చేస్తాడు అంటే, మన ఫోటోని ఎడిట్ చేసి, మన యాప్‌లో మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ప్లస్ సెల్ఫీ ఫోటో ఇచ్చుంటాం. ఈ ఫోటోస్‌ని ఎడిట్ చేసి పంపిస్తాడు. దీంతో పాటుగా ఇతను ఒక సెక్స్ వర్కర్ అని, సెక్స్ ఏజెంట్ అని, లోన్ ఫ్రాడ్ అని, పాకిస్తాన్ ఏజెంట్ అని, ఇట్లా రకరకాలుగా మన గురించి తప్పుడు ప్రచారం మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి సెండ్ చేస్తాడు. ఎందుకు? మన కాంటాక్ట్ లిస్ట్ వీడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం యాప్‌లో లాగిన్ అయినప్పుడే మనం పర్మిషన్స్ ఇస్తాము. మన కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, కెమెరా, మైక్రోఫోన్ ఇట్లాంటివన్నీ కూడా పర్మిషన్స్ ఇస్తాము వాడికి. దాని ద్వారా వాడు మన కాంటాక్ట్స్‌కి యాక్సెస్ తీసుకుంటాడు. తీసుకొని మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మన ఫోటోస్ తప్పుగా పెడతా ఉంటాడు. మార్ఫ్ చేసి ఏదైనా సెక్స్ బొమ్మకి మన ఫోటో యాడ్ చేసి పెడతా ఉంటాడు. ఇట్లా పంపినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నా పరువు పోతుందేమో అన్న భయంతో మనం లోన్ కడతామని వాడి ఆలోచన. ఒకవేళ ఈ స్టేజ్‌లో మనం కట్టలేదనుకోండి, మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళందరి యొక్క వాట్సాప్ డీపీలు ఉంటాయి కదా! ఆ వాట్సాప్ డీపీలని డౌన్‌లోడ్ చేసి మార్ఫ్ చేస్తాడు. మార్ఫ్ చేసి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో పెడతా ఉంటాడు. ఇదొక స్టేజ్. కొన్ని సందర్భాల్లో పోర్న్ సైట్‌లో పెడతా అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళ వాట్సాప్ డీపీలని. వాళ్ళు మన పైకి గొడవకొచ్చి లోన్ కట్టించేలాగా చేయాలి అనేది వాడి ఉద్దేశం. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏదైనా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఉంటే, ఒకే యాప్‌లో ఒకే ప్రొడక్ట్, అంటే ఒక యాప్‌లో మనం లోన్ లాగిన్ అయినప్పుడు చాలా ప్రొడక్ట్స్ మనకు అప్రూవ్ అని గాని, రిజెక్ట్ అని గాని అవుతాయి. కనిపిస్తాయి చాలా ప్రొడక్ట్స్. ఒకే ప్రొడక్ట్ నుంచి మనం లోన్ తీసుకొని ఉంటే, యాప్‌లోకెళ్ళి రీపే పైన క్లిక్ చేసి వాడు ఒక యూపీఐ ఐడీ ఇస్తాడు. ఆ యూపీఐ ఐడీ కాపీ చేసుకొని ఫోన్‌పేలో ఆ యూపీఐ ఐడీకి ఫుల్ అమౌంట్ పేమెంట్ చేసి, ఆ తర్వాత మీరు సబ్మిట్ అవుతుంది. యూటీఆర్‌ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. తర్వాత మీ లోన్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయటము, వాట్సాప్ తీసేయటం, కట్టేసాక కూడా లోన్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయటము, వాట్సాప్ తీసేయటము, ట్రూ కాలర్ తీసేయటము, సిమ్ తీసేయటం, ఇట్లాంటివి చేసి జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఇట్లా చేసిన తర్వాత మీకు 2 జరిగే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఏ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. రెండవది, మళ్ళీ మీ అకౌంట్‌లో అమౌంట్ క్రెడిట్ అవ్వచ్చు మీరు అప్లై చేయకపోయినా కూడా. క్రెడిట్ అవుతే మీరిక లోన్ కట్టొద్దు. లోన్ కట్టకుండా ఏం చేయాలి అనేది నేను చెప్తాను ముందు ముందు.
ఒకవేళ 2 ప్రొడక్ట్స్ మీరు తీసుకొని ఉంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు తీసుకొని ఉంటే లోన్ కట్టొద్దు ఇక. లోన్ మీరు రూ. 1,00,000 10,000 లోన్ తీసుకొని 1,50,000 కట్టినా ఉపయోగం ఉండదు. మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎందుకు చేస్తారు? మన యాప్‌లో లోన్ తీసుకున్నాము, యాప్‌లో కట్టేసాం కదా అంటే, మీ డేటా ఒక యాప్‌లోనే కాదు, ఏజెంట్ దగ్గర కూడా ఉంటుంది. ఏజెంట్ ఏం చేస్తాడు అంటే, వాడి సొంత అకౌంట్‌కు డబ్బులు కొట్టించుకోవడానికి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఓకేనా? ఇట్లా చేస్తాడా, చేయడా అనడానికి నేను చెప్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. నిజంగా జరుగుతుందా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళకి తెలీదు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా చెప్పాలని కాదు. మన ఛానల్‌లో కొంతమంది వాయిస్ రికార్డ్స్ పెట్టాను. అంటే మన ద్వారా సేఫ్ అయిన ప్రైవేట్ ప్రాసెస్‌లో సేఫ్ అయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్‌తో పాటు, స్క్రీన్ షాట్స్‌తో పాటు వాళ్ళ వాయిస్, వాళ్ళు ఎట్లా బయటపడ్డారు, మనకు కాల్ చేయడం ద్వారా వాళ్ళు సేఫ్ అయ్యారా లేదా? మీరు నాకు కాల్ చేయమని కాదు. వాళ్ళు సేఫ్ అయ్యారా లేదా? అసలు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఈ లోన్ యాప్స్ నుంచి? ఎట్లాంటి ప్రాసెస్‌లు చేసుకున్నారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనేది ఒకసారి వినండి. వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుందని వినమంటున్నాను. ఎందుకంటే మనం కూడా బయటపడొచ్చు. వాడు మనల్ని ఏమీ చేయలేడు అనే ధైర్యాన్ని మీకు రావడం కోసమే ఈ రికార్డింగ్స్ కూడా పెట్టాను. ఒక 30, 40 ఉంటాయి అండి. విన్న తర్వాత మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ కడితే ఏం జరుగుతుంది? ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది మాట్లాడదాం. ఎక్కువ ప్రొడక్ట్స్ మీకు రూ. 1,00,000 లిమిట్ వచ్చిందనుకోండి. రూ. 1,00,000 వరకు మీకు లిమిట్ వచ్చింది అంటే ఫస్ట్ మీకు 3,500 ఇచ్చి 3,000 ఇచ్చి 5,000 కట్టాలి అంటాడు. అట్లాంటి సందర్భం నుంచి మీరు రూ. 1,00,000 వరకు వచ్చారంటే మీరు ఆల్రెడీ ఒక 1,00,000, 2,00,000 లాస్ అవుతేనే రూ. 1,00,000 లిమిట్ వరకు వస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు వీటికి కట్టినా ఉపయోగం ఉండదని. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? కట్టకుండా ఫస్ట్ మీరు ఏ నెంబర్తో అయితే లోన్ తీసుకున్నారో ఆ నెంబర్ని 20 రోజుల పాటు లేదా నెల రోజుల పాటు ఆపాలి. ఒకవేళ మీరు లోన్ తీసుకున్నప్పుడు 2 సిమ్లు ఉంటే 2 సిమ్లు తీసి కూడా పక్కన పడేయండి. వాట్సాప్ తీసేయండి, ట్రూ కాలర్ తీసేయండి. లోన్ యాప్స్ కూడా పర్మిషన్స్ అన్నీ డోంట్ అలౌ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. ఇట్లా చేయాలి. ఒకవేళ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో తక్కువ నెంబర్లు, ఒక 100 లోపు నెంబర్లు ఉన్నాయనుకోండి, మీ గురించి కొంతమందికి పంపిస్తాడు. తక్కువ ఒకే ప్రోడక్ట్ లోన్ అమౌంట్ ఉన్నప్పుడు కొంతమందికి పంపిస్తాడు. వాళ్ళకి నా ఫోన్ హ్యాక్ అయింది, పట్టించుకోకండి, దీని గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని మీరు ధైర్యంగా వాళ్ళకి చెప్పుకోగలిగితే ఏ ఇబ్బంది లేదు. ఇన్ కేస్ ఏదైనా సందర్భంలో వాళ్ళకి మీరు చెప్పుకోలేకపోతే మీరేం చేయాలి? ఫస్ట్ అసలు మన గురించి వెళ్ళకుండా లోన్ తీసుకుంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టుగా వాట్సాప్, ట్రూ కాలర్, సిమ్, టెలిగ్రామ్, లోన్ యాప్, సిమ్స్ ఇవన్నీ తీసేయాలి. ఆ లోన్ ఇవ్వగానే ఏజెంట్ ఏం చేస్తాడు అంటే మీ డేటాని వాడి దగ్గర ఉంచుకుంటాడు. యాప్లో కాదు, ఏజెంట్ దగ్గర ఉంచుకుంటాడు. వాడి సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి మిమ్మల్ని నాన్ స్టాప్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మీ కాంటాక్ట్ లిస్ట్లోకి మీ ఫొటోస్ పంపిస్తూ ఉంటాడు. ఇందాక మీకు చెప్పినట్టుగా లోన్ ఫ్రాడ్ అని, సెక్స్ ఏజెంట్ అని, సెక్స్ వర్కర్ అని, పాకిస్తాన్ ఏజెంట్ అని, ఇతను సెక్స్ వర్కరు, ఇతని దగ్గర షార్ట్ కింద అమ్మాయిలు ఉంటారు అని రకరకాలుగా పంపిస్తాడు. నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం, తప్పుగా అనుకోకండి, జరిగేది చెప్తున్నాను. ఓకేనా? ఇట్లాంటి సందర్భంలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రైవేట్గా ఎట్లా వెళ్ళాలి, అఫీషియల్గా సైబర్ క్రైమ్కి ఎట్లా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అనేది మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. ప్రీవియస్గా మా వీడియోస్ ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోన్ తీసుకోవటం కాదు, లోన్ ఎగ్గొట్టడము కాదు. లోన్ తీసుకుంటే ఎట్లాంటి లోన్ యాప్స్లో మనం లోన్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఆర్బీఐ రిజిస్టర్డ్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే మనం కట్టుకోకపోవడం అనేది మీ సొంత నిర్ణయం. కానీ దానివల్ల మన సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందని మీకు తెలుసు. కానీ 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వదు, కట్టద్దు కూడా, తప్పించుకోవాలి. ఎందుకంటే వాడు మన డేటాతో మనల్ని బ్లాక్మెయిల్ చేయటమే ఉద్దేశంగా పెట్టుకున్నాడు కాబట్టి. ఇట్లా ఎట్లా తప్పించుకోవాలి అనేది మీరు మన ఛానల్లో ఒకసారి ప్రీవియస్గా చెప్పిన వీడియోస్లో వినండి, బయటపడతారు. ఫింగర్ ఫైనాన్స్లో కానీ, పాయినీర్ అప్లికేషన్లో కానీ, క్యాష్ మాస్టర్లో కానీ, క్రెడిట్ అడ్వాన్స్లో కానీ, క్యాష్ అడ్వాన్స్లో కానీ, రీపే అనే లోన్ అప్లికేషన్లో కానీ, తర్వాత ఫింగర్ ఫైనాన్స్లో కానీ, ఇట్లాంటి వెల్త్ స్నాప్లో, స్విఫ్ట్ సెకండ్స్లో, ఇట్లాంటి వాటిలో ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే, నేను చెప్పిన పేర్లే కాదు, ఏ 7 డేస్ లోన్ యాప్లో అయినా లోన్ తీసుకొని ఉంటే మీరు 100% బయటపడవచ్చు. లోన్ అయితే కట్టకండి. కడితే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కట్టకుండా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా, కొన్ని ప్రాసెస్ల ద్వారా బయటపడవచ్చు. మీకు ఇవి కాకుండా ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, దాంట్లో మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. అప్పటికి కూడా డౌట్స్ క్లియర్ అవ్వకపోతే మీరు ప్రైవేట్గా ఎట్లా వెళ్ళాలి ఇట్లాంటివి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ పెడతాను, నా నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు పెయిడ్ కాల్? నువ్వు ఫ్రీగా చెప్పొచ్చు కదా అంటే, నేను ఈ వీడియోస్ అన్నీ ఫ్రీగానే చెప్తున్నాను కదా, మీరు ఏం చేయాలో. కాకపోతే ఎవరైనా వ్యక్తి కాల్ చేసినప్పుడు అతను ఏదైనా ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే నేను మధ్యలో ఉండాలి. కనీసం 30 నుంచి 40 నిమిషాలు మీకు టైం కేటాయించాలి.
అది ఒక్క రోజుకి. అట్లా మీరు ఎన్ని రోజులు కాల్ చేస్తారో తెలీదు. మీ డౌట్స్‌ని ప్రతి ఒక్కళ్ళకి కూడా టెన్షన్ అనేది ఉంటుంది కదా! అట్లాంటివి క్లియర్ చేయాలంటే నా టైంని కూడా వదులుకొని మీకు టైం ఇవ్వాలి కాబట్టి ఆ 200 నేను పెట్టానని గుర్తుంచుకోండి. అంతకు మించి ఇంకేం లేదు. మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా నాకు టెలిగ్రామ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. ఎట్లా అయినా చేయండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లాంటి లోన్ యాప్స్ కొత్తగా వస్తున్నాయి, ఈ లోన్ యాప్స్ నుంచి మనం వాళ్ళని ఎట్లా బయటపడిస్తున్నాము, ఇట్లాంటి సేవ్ అయ్యారా లేదా అన్ని విషయాల గురించి మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ ఫస్ట్ కామెంట్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఆన్‌లైన్‌లో మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలనే విషయాల గురించి కూడా చెప్తాను. ముందుగా నా తరపు నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశాన్ని ఇస్తది అని గుర్తుంచుకోండి. ఇట్లాంటిది చాలా మందికి ఉపయోగపడడానికి కూడా అవకాశాన్ని ఇస్తది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.